హిట్ 3 మూవీ మాకు స్టోరీ అవసరం లేదు, ఓన్లీ మాకు బ్లడ్ బాత్ మాత్రం ఉంటే చాలు, మా నాని అన్న కోసమైనా మేమైతే ఈ మూవీకి వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళకి ఈ మూవీ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా హిమోఫోబియా ఉన్న వాళ్ళు అస్సలు ఈ మూవీ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. హిట్ 3 మూవీ హిట్ 1, 2 తర్వాత హిట్ 3లో నాని అని తెలిసినప్పటి నుండి మీరు ఎంతగా వెయిట్ చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే కళ్ళ కాయలు కాసేలా వెయిట్ చేశాను. ఎందుకంటే మన నాని అన్న మీద అంత నమ్మకం, తన స్క్రిప్ట్ అయినా మూవీ సెలెక్షన్ అయినా అంత బాగుంటుందని. ఇంకా హిట్ 1, 2 ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాక దాని కామియోలో వచ్చేది హిట్ 3 కదా, అది ఇంకెంత హిట్ అవుతుంది అనేసి నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ లో వెళ్ళి కూర్చుంటే నాకైతే ఈ మూవీ చూసాక చాలా యావరేజ్ అనిపించింది. అదేంటి యావరేజ్ అంటున్నాం, మన నాని అన్న హిట్ 3 మూవీ కదా, ఎంత హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, కానీ యావరేజ్ అంటున్నావేంటి అని మీరు అనుకోవచ్చు. మరి అసలు హిట్ 3 మూవీ స్టోరీ లైన్ ఏంటి, మరి ఎందుకు నాకు అది యావరేజ్ అనిపించింది అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హిట్ 3 మూవీ స్టార్టింగ్ అంతా కూడా అర్జున్ సర్కార్ యాంగర్ మేనేజ్మెంట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత శ్రీనిధితో ఒక చిన్న లవ్ స్టోరీ, ఏంట్రా ఇంకా కాన్సెప్ట్ లోకి వెళ్ళట్లేదు అని అందరూ చూస్తున్న టైంలో అప్పుడు స్టార్ట్ అవుతుంది డార్క్ వెబ్సైట్ గురించి. ఇక్కడ డార్క్ వెబ్ అంటున్నామంటేనే మీకు అర్థమైపోవాలి ఎంత డార్క్ గా ఉంటుంది. డార్క్ అంటే డార్క్ కాదు, ఎంత క్రూయల్ గా ఎంత వైలెన్స్ గా ఉంటుంది అనేసి మీరైతే అర్థం చేసుకోవాలి. ఇక అసలు డార్క్ వెబ్ అంటే ఇప్పుడైతే మన కోసం గూగుల్ క్రోమ్లు యూట్యూబ్లు ఉన్నాయి, ఓన్లీ సైకోల కోసం ఒక డార్క్ వెబ్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. అందులో మొత్తం సైకో వీడియోలు అన్నీ పోస్ట్ చేస్తారు. అవి చూసి కొంతమంది ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు, అవి చూసి శునకానందం పడే వాళ్ళు ఉంటారు కదా, సో అందులో జాయిన్ అవుతారనమాట. సో వాళ్ళ కోసమే ఈ డార్క్ వెబ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ డార్క్ వెబ్లో మొత్తం సైకోలే ఉంటారనమాట. మొత్తం ఇక సైకోలే, వాళ్ళు అసలు సైకోలు ఏం చేస్తారు, ఎలా చంపుతారు మనుషుల్ని అనేది మొత్తం వీడియో రూపంలో ఉంటుంది. ఇక ఈ వెబ్సైట్ని ఎవ్వడు కూడా హ్యాక్ చేయలేడు, దీన్ని ఎవ్వడు కూడా ట్రేస్ చేయలేడు. ఇక అందులో మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రమే జరుగుతాయి అన్నమాట. సో అందులో ఒకళ్ళ తల లేదా ఇద్దరు తలలు నరికితే అందులో జాయిన్ అయిపోతారన్నమాట. సో సైకోలు మాత్రమే ఇందులో ఉంటారు. ఇక మూవీలో లాస్ట్ కి వెళ్తున్న టైంలో సో ఆ గ్రూప్ అంతా కూడా ఒక చోట కలుస్తారనమాట. సో నాని అన్న మనకు తెలుసు కదా, ఈ మూవీలో అయితే పోలీస్ క్యారెక్టర్ అయితే వేస్తున్నారు. సో ఈ వీళ్ళని ఛేదించడం కోసం, అంటే వీళ్ళని పట్టుకోవడానికి కోసం ఆ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి వాళ్ళని కలుద్దామని అయితే నాని వెళ్తాడనమాట. సో వెళ్ళిన తర్వాత మన నాని అన్న ఏం చేశాడు, మరి వాళ్ళు ఎలా ఉన్నారు, అంత సైకోల్లాగా ఉన్నారా, మరి వాళ్ళ సైకో సామ్రాజ్యాన్ని మన నాని కూర్చాడా లేదా అనేది ఇక ఈ మూవీ స్టోరీ లైన్. సో ఇందులో ఏంటంటే హిట్ 1, 2లో ఉన్నంత స్టోరీ అయితే లేదు, మీకు కూడా అనిపించే ఉంటుంది. 1, 2 చూసిన వాళ్ళైతే 3 అయితే ఓ ఇదేనా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నాకు ఇది యావరేజ్ అనిపించింది. మళ్ళీ డైరెక్టర్ అంతా ఎఫెక్ట్స్ కూడా పెట్టలేదు, కానీ నాని అన్న మాత్రం యాక్టింగ్ ఇర్రగా తీసేశారు. తన యాక్టింగ్తో అయితే అందరినీ కట్టి పడేశాడు. ఇక నాని అన్న గురించి మనం సపరేట్గా చెప్పలేం, మనం అయితే వాళ్ళకి అసలు వంక పెట్టలేమన్నమాట. సో అంతగానో యాక్టింగ్ అయితే పీక్స్లో చేశారు మన నాని అన్న. ఒక్కొక్క చోట అయితే ఆ సైకోల కన్నా ఒక్కొక్కసారి నాని అన్నని చూస్తుంటేనే మనకి భయం వేస్తుంది అనమాట. ఇక హీరోయిన్ రోల్ ఉందా అంటే ఉంది, అంతే, జస్ట్ ఉంది అంతే, అంత క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు తనకి. ఇకపోతే సాంగ్స్ అయినా, బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయినా, మ్యూజిక్ అయినా అదిరిపోయింది. ఇక వైలెన్స్ బాగుంది, బ్లడ్ బాత్ బాగుంది, బ్లడ్ బాత్ బాగుంది. ఓన్లీ ఇవే ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తే మీకైతే ఈ మూవీ 100కి 200% నచ్చుతుంది. స్టోరీ లైన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం నాలాగా మీకు కూడా యావరేజ్ అనే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లాగే, సెకండ్ హాఫ్ కూడా లాగ్ గానే నడిచింది. ఇక లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, మీరైతే సీట్లో కూడా కూర్చోరు, అంత బాగుంది. బ్లడ్ బాతే అన్నమాట. సో మనకి ట్రైలర్ లో కూడా చూపించారు, నాని అన్న వైట్ కోట్ వేసుకొని మొత్తం చీల్చడం అవన్నీ ఉంటాయి కదా, సో అది అన్నమాట క్లైమాక్స్. ఇక మీలో అయినా మీ ఫ్రెండ్స్ లో ఫ్యామిలీస్ లో అయినా హిమోఫోబియా ఉన్న వాళ్ళు అస్సలు మూవీకి వెళ్ళకండి, వెళ్ళారంటే ఇక అవుటే అన్నమాట. సో జాగ్రత్త, మూవీకి అయితే వెళ్ళకండి, జాగ్రత్తగా ఇంట్లోనే కూర్చోండి, మూవీ చూడకపోయినా పర్లేదు అనిపించింది. అండ్ లాస్ట్లో ఇది మెయిన్గా చెప్పుకోవాలి, మళ్ళీ హిట్ 4కి సంబంధించిన కామియో ఎంట్రీ కూడా ఉంది. సో అది ఎవరు, మరి హిట్ 4లో ఎవరు వస్తున్నారు అని మీకు తెలుసుకోవాలి అనిపిస్తే మాత్రం నేను చెప్పను, చెప్తే మొత్తం రివీల్ అయిపోయింది కదా. సో మీరైతే థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. సో నాకైతే యావరేజ్ అనిపించింది, పర్లేదు చూడొచ్చు. సో మీకు కూడా నేను చెప్తున్నాను, ప్రిఫర్ చేస్తున్నాను, వెళ్ళండి ఒకసారి చూసేయండి, మన నాని అన్న కోసమైనా వెళ్ళాల్సిందే. సో ఇక ఇది మన మూవీ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే మరి మన రివ్యూ ఎలా అనిపించింది కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.